తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 12/3/2026 రైతు భరోసా నిధులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఈరోజు యాసంగి పంట డబ్బులు ఏవైతున్నాయో ఎకరానికి 12,000 చొప్పున ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో చాలా రోజు నుంచి అయితే ఎదురు చూస్తున్నారనమాట రైతు భరోసా కోసం అయితే. మీ అందరికైతే ఈరోజు ఆ శుభవార్త అయితే ప్రభుత్వం అయితే తీసుకొని వచ్చిందనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రైతు భరోసా నిధులు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అయితే జమ చేసినట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చాలామందికి కూడా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడ్డాయని చెప్పేసి నిన్న నేను చెప్పిన వీడియో కింద కూడా కామెంట్లు పెట్టారు చాలామంది. ఒకసారి మీరు చెక్ చేసుకొని మీకు నిన్న డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నిన్న ఈరోజు కనుక డబ్బులు పడకపోతే మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు పొలం ఉంది, ఎన్ని గుంటల పొలం ఉంది, అలానే మీది ఏ జిల్లా అని చెప్పి నాకు కామెంట్ చేస్తే మీకు డబ్బులు ఎందుకు పడలేదు, ఎప్పుడు పడతాయని చెప్పేసి నేను స్పష్టత అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అలానే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే February 17 నుంచే మనకైతే రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ప్రభుత్వం ఆల్రెడీ మనకైతే విడుదల చేయడం కూడా అయితే జరిగింది. అందరికైతే వాళ్ళ ఖాతాల్లో కూడా జమ అవుతున్నాయి అన్నమాట. రైతులకి ఇక్కడ చూసుకోవచ్చు, అందరికీ అమౌంట్ పడే ముందు అయితే ఇలాంటి మెసేజ్ కూడా అయితే వస్తున్నాయన్నమాట. రైతు భరోసా పథకంగా భాగంగా ప్రజలకైతే ప్రభుత్వం అయితే మొత్తం 12,000 రూపాయలు అయితే విడుదల చేస్తుంది అని చెప్పేసి మనకు క్లియర్గా ఇచ్చారు అక్కడ. అలానే ఇక్కడ మీకు అమౌంట్ అనేది ఖాతాలో ఎంత పడ్డది అని చెప్పేసి కూడా వాళ్ళందరూ అయితే నాకు మెసేజ్ పెట్టారు. చూడండి, ఇక్కడ ఖాతా నెంబర్ మీకు చివరి 4 అక్షరాలు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ పడ్డది అని చెప్పేసి మొత్తం నాకైతే క్లియర్గా అందరూ రైతులు అయితే పెట్టారు. మీకు పడని వాళ్ళకి ఈరోజు రేపు మధ్యాహ్నం లోపు మీ అందరి ఖాతాల్లో పడతాయన్నమాట. అయితే ఈరోజు ఏ జిల్లాల వారికి పడబోతున్నాయనే దాని గురించి మీ అందరికీ స్పష్టంగా నేను చెప్పబోతున్నాను. ఈరోజు ఆ జిల్లాల వివరాలు మొత్తం నేను పూర్తిగా క్లియర్గా మీ అందరికైతే ఇక్కడ చూపించబోతున్నాను. తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసి వీడియో కింద మీకు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పి కామెంట్ చేస్తే మీకు రిప్లై కూడా ఇస్తారనమాట కామెంట్కి. మీకు ఎందుకు పడలేదు, మీకు ఎప్పుడు పడతాయని చెప్పేసి కూడా నేను క్లియర్గా మీకు రిప్లై కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? అమౌంట్ విషయంలో మీకు ఇంకొక క్లారిటీ కూడా ఇవ్వాలి. ఏంటంటే ప్రభుత్వం అయితే కేవలం సాగు భూములకే ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకుంది. మీకు అది ఆల్రెడీ తెలుసు. మీ భూములు కనుక సాగు భూములు అయినట్టయితే తప్పకుండా మీకు మీ ఖాతాలో అమౌంట్ అయితే పడుతుంది. ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు కాకపోతే మాత్రం మీ ఖాతాలో ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయదన్నమాట. ఓకేనా? అలానే ఇక్కడ అమౌంట్ విషయంలో మీ అందరికీ ఏం చెప్పాలంటే, ప్రభుత్వం రాళ్ళు, గుట్టలు, కొండలు ఇలాంటి భూములు, వ్యవసాయం చేయని భూములు ఏమైనా ఉంటే వాటికి అమౌంట్ ఇవ్వను అని చెప్పేసి క్లియర్గా ప్రభుత్వం అయితే నిర్ణయించి చెప్పడం జరిగింది. ఒకవేళ మీ భూములు కనుక రాళ్ళు, గుట్టలు, కొండలు లేకుండా వ్యవసాయం చేసేందుకు వరి పంట మనకి ఉంటే మాత్రం వరి పంటకైతే తప్పకుండా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకొని చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మొత్తం ఈ రోజు వరకు మనకి రైతు భరోసా ఎవరెవరికి విడుదలైంది, ఇక్కడ రైతు భరోసా జిల్లాల వారీగా ఎంతమంది ఉన్నారు, లబ్ధిదారుల వివరాలు మొత్తం మనకి క్లియర్గా ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి చాలా వరకు జిల్లాలు ఉన్నారన్నమాట. చూసుకోండి, ఆ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఎంత మొత్తం అమౌంట్ పడ్డది అని చెప్పేసి క్లియర్గా ప్రభుత్వం అయితే ఇచ్చింది. ఇక్కడ పెద్దపల్లి ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఎంత అమౌంట్ పడ్డది అని క్లియర్గా మొత్తం ప్రభుత్వం అయితే స్పష్టత కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. మొత్తం లబ్ధిదారుల వివరాలతో పాటు మనకి ఎంత అమౌంట్ విడుదల చేసిందని చెప్పి క్లియర్గా ఇచ్చింది. ఈరోజు రేపు ఎల్లుండిలో రైతు భరోసా పడని ప్రతి ఒక్క రైతులకు అందరికైతే ఖాతాల్లో జమ చేస్తామని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలానే ఇక్కడ అమౌంట్ విషయంలో మీరు ఇంకోటి చూసుకున్నట్లయితే అమౌంట్ అనేది మీ ఖాతాలో పడాలంటే తప్పకుండా మీ ఖాతాలో రన్నింగ్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి కూడా చెక్ చేసుకోండి. చాలామంది రైతులకి ఖాతాలు ఏమవుతున్నాయంటే అవి రన్నింగ్లో లేకపోవడం వల్ల కూడా అమౌంట్ అయితే ఆగిపోతుంది అనమాట. ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ అంటే ముసలి వాళ్ళు వీళ్ళ అకౌంట్లు ఏమవుతాయంటే చాలా రోజులు వాడరు కాబట్టి అలా రన్నింగ్లో ఉండవు అనమాట ఖాతాలు. రన్నింగ్ లేని ఖాతాల్లో అమౌంట్ అయితే ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి ఫండ్స్ అయితే పడవు. సో మీరు ఖాతా రన్నింగ్లో ఉండేలా చూసుకోండి. రన్నింగ్లో ఉంటే మాత్రం తప్పకుండా మీకు మీ ఖాతాలో అమౌంట్ అయితే పడడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, రైతులకి కౌలు రైతులకు వచ్చేసి ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు వచ్చేసి ఎకరానికి 12,000, వరి పంటకు వచ్చేసి 500 రూపాయలు బోనస్ డబ్బులు మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. మొత్తం ఇక్కడ మనకి ప్రభుత్వం ఏమిటంటే ఎకరానికి 12,000 చొప్పున డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. మనకి మొత్తం ఎకరానికి 12,000 చొప్పున పడతాయి. ఆ 12,000 మీరు అయితే ఇక్కడ అమౌంట్ అయితే వాడుకోవచ్చు. అలానే ప్రభుత్వం ఇంకొకటి కూడా ఏమని చెప్పిందంటే వచ్చేసారి నుంచి అంటే వచ్చే వానాకాలం నుంచి అటు యాసంగి పంట డబ్బులు, వానాకాలం డబ్బులు రెండు కలిపి ఒకే సీజన్లో మేము విడుదల చేస్తాం. ఆ 2 సీజన్ డబ్బులు మీరైతే 2 సీజన్లకైతే వాడుకోండి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకొని చెప్పిందనమాట. మనకి ఈ రోజు రేపట్లో దాని గురించి కూడా ఒక క్లియర్ అప్డేట్ అయితే వస్తుంది. అప్డేట్ రాగానే కూడా నేను వీడియో చేసి మీ అందరికీ స్పష్టత అందిస్తాను. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, ఈ వీడియోని అయితే అందరికైతే షేర్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలానే మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా సరే తప్పకుండా ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
పెట్టుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ కూడా ఆల్లో పెట్టుకుంటే నేను వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? ఏమైనా డౌట్ ఉన్నా సరే ఒకసారి కింద కామెంట్ చేయండి. అందరికైతే ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి. రేపు మళ్ళీ అప్డేట్స్ తోటి ఇంకో వీడియోతోటి వస్తానన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.